రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం। సాధారణంగా ఇంట్లో వాస్తు లేకపోతే నష్టం ఏమిటి? చాలా మందిలో సందేహం కలుగుతుంది। ఇంటికి అసలు వాస్తు లేకపోతే నష్టం ఏంటి? చాలా నష్టాలు ఉన్నాయి। అనారోగ్య సమస్యలు, ఆలోచన విధానం సక్రమంగా ఉండకపోవడం, వెళ్ళిన పనుల్లో విజయం సాధించలేకపోవడం, మనల్ని దురదృష్టం వెంటాడడం ఎన్నో ఉంటాయి। మరి అపార్ట్మెంట్కి కానీ ఇంటికి కానీ వాస్తు సరిగా లేకపోతే తరచుగా అనారోగ్య సమస్యలు, అధిక ధన నష్టాలు, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి। దురదృష్టాన్ని ఎవరండి కోరుకుంటారు? అదృష్టాన్ని కదా కోరుకుంటారు। కాబట్టి ఎవరైనా కూడా మినిమం వాస్తు ఉండేటట్టు మెయింటైన్ చేసుకోవాలి। అలాగే తూర్పు ఈశాన్యము సరిగా లేకపోతే వంశాభివృద్ధి జరగదు। ఆ ఇంట్లో చైల్డ్లెస్ కపుల్ ఉంటే తరచుగా అబార్షన్స్ అవుతాయి। కాబట్టి మీరు ఇంటికి వాస్తు అనేది తప్పనిసరి। ఎందుకంటే ఆగ్నేయంలో కిచెన్ ఉన్నట్టయితే మధ్యాహ్నానికి దక్షిణ ముఖంగా సూర్యుడు తిరిగేటప్పుడు దక్షిణ ఆగ్నేయం నుంచి ఎండ కిచెన్లోకి వచ్చి చాలా వరకు పచ్చళ్ళు అవన్నీ పాడవకుండా ఉంటాయి। కిచెన్ ఎప్పుడు కూడా ఎండపడి పరిశుభ్రంగా ఉంటుంది, తడి లేకుండా। తడి ఉంటే అనేక సూక్ష్మ క్రిములు చేరుతాయి। తూర్పున ఉదయాన్నే సూర్యకిరణాలు ఇంట్లోకి రావడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి। సూర్య నమస్కారం చేయడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి। ఆరోగ్యం భాస్కరాది చేతని మన పెద్దలు అన్నారు। కాబట్టి ఇంటికి వాస్తు తప్పనిసరిగా ఉండాలి। వాస్తు ఇంటికి లేకపోతే అనేక నష్టాలకి గురవుతాం, అదృష్టానికి ఆటంకాలు కలుగుతాయి, వంశాభివృద్ధి జరగదు, ఆరోగ్యాలు ఆ ఇంట్లో చక్కగా ఉండవు। సూర్యుడు గమనాన్ని అనుసరించి చాలా వరకు వాస్తు సూర్యుడు ఆధారంగా ఉంటుంది। కాబట్టి సూర్యుడు అంటే తూర్పు నుంచి తూర్పు ముఖము, పడమర ముఖం, ఉత్తర ముఖము, దక్షిణ ముఖం, ఇలా ముఖాలు మనం ఏర్పాటు చేసుకొని తూర్పు ఈశాన్యంలో పూజ గది పెట్టుకుంటాము, ఉత్తర ఈశాన్యానికి నడుస్తాము, ఉత్తరానికి నడుస్తాము। ఈ రకమైన నడకలు కూడా చక్కటి నడకలుగా చెప్పుకున్నాం। కాబట్టి ఇంటికి వాస్తు తప్పనిసరి। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్। ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। వీక్షించండి రాజసుధా ఛానల్।